శ్రావణ మాసం అంటే ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అంటూ ఉంటారు. హ్మ్. సో, వరలక్ష్మి వ్రత విశిష్టత ఏంటి? వరలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టత ఉంది. అద్భుతమైన కథ ఉంది. ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సినటువంటి కథ ఇది. పెళ్లి కాక మునుపు కూడా కన్నె పిల్లలు కూడా చేసుకుంటారిది. అంటే పెళ్లి కాని యువతుల్ని ఏమంటాము? కన్నె పిల్లలు కన్నె అంటాము. పెళ్లి అయిన తరువాత వివాహిత స్త్రీలు అంటాము. లేదా సౌభాగ్యవతులు అంటాము. ఇక ఆహ్, రకరకాల పేర్లతో చెప్తూ ఉంటాం. వివాహం అయిన తదుపరి తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. వివాహమైన ప్రతి స్త్రీ కూడా. అది ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా వివాహిత స్త్రీ అనంగానే తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఎందువల్ల అంటే తన కుటుంబం బావుండాలి. స్త్రీ ప్రధాన పాత్ర పోషిస్తుంది అందులో. హ్మ్. అలాగే తన భర్త బావుండాలి. ముఖ్యంగా భర్త యొక్క ఆయుష్షు బావుండి, వారి యొక్క ఆదాయం సంపాదించేసేటటువంటి మార్గం బావున్నట్టయితే ఆ కుటుంబంలో ఆదాయం బావుంటుంది. చక్కగా ఆరోగ్యంగా ఉంటారు అందరూను. కాబట్టి ఆదాయం బావుండాలి, ఆరోగ్యం బావుండాలి, సంతానం బావుండాలి. ఇతరత్రా కుటుంబ సభ్యులు సంతానం అనంగానే ఇక పిల్లలు మాత్రమే వస్తారు. కానీ అత్తమామలు, మరుదులు, బావగారులు, తోడికోడళ్ళు, ఆడబడుచులు, ఆడబడుచు భర్తలు ఒకప్పుడు మంది ఈ హిందూ కుటుంబాలలో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు తరతరాలుగా తరం మారిపోతున్న దగ్గర నుంచి చాలా మార్పులొచ్చి ఈ కుటుంబాలలో కూడా వేరుగా వెళ్ళిపోవడాలు, ఇంకొక చోటికి ఎక్కడికో వెళ్ళిపోవడం, ఎక్కడో దూరంగా ఉద్యోగం రావడమో, లేకపోతే ఒక మనిషికి పడకపోవడమో, ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఇవి విభజించిపోతున్నాయి కుటుంబాలన్నీను. కానీ స్త్రీ బాధ్యత కుటుంబ సభ్యులందరినీ కూడా బాగా చూసుకోవడం అనేది. ఇది వరలక్ష్మి అమ్మవారికి గనక పూజ చేసుకున్నట్లయితే చక్కగా కుటుంబ వృద్ధి ఉంటుంది, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. అలాగే తన యొక్క సౌభాగ్యం, మాంగళ్యం వృద్ధి చెందుతుంది. తన సంతానం బావుంటారు. ఇలా అనేక రకాల కారణాల వల్ల లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం మనం. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.